హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హై అండ్ మామ్ అఫీషియల్. పారిపోదాం అందరు ఇప్పుడు బాజీ మార్కెట్కి వచ్చినాం. కాదే ఇయో దండలు దండలు నెయిల్ పాలిస్లు పిసా అన్నీ ఆయన బ్యాగ్ కానండి కదా. ఇది రెండొద్దులతో తిరిగిన ఓడవదే మొత్తం అన్ని ఎన్ని షాపులు ఉన్నాయి చూడు. ఇగో బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ దగ్గర ఉన్నాయి చూడు. ఆడుకోవాలి మనం. మస్తు ఉండే రెండు ఇవన్నీ మొత్తం క్లాతింగ్ ఇటుదిక్కు అటుదిక్కు మొత్తం అవి ఉంటాయి బాజీ సామాన్. మా వాళ్ళు చెప్పులు తీసుకుంటారట, రాంగా షూస్ వేసుకొచ్చుకున్నారు, అందుకే చెప్పుల కాడికి వచ్చినాం. ఇంకా ఫుల్ ఉంటాయి చెప్పులు ఇట్లా అన్ని. ఇదేం ఫ్రూట్ చేస్తే కామెంట్ చేయండి. చికైసే భయ్యా चला ताइयो खाओ के लिए सो जाओ खाओ मस्त पैसल कनी जुन्नरी ఏది తీసుకుంటారు एवी ए चैन कितने के 30 कोई भी 30 ये 50 का भी है, ये 100 वाला है। हाँ ये कितने के 10 रुपीस अटने ఏవి చూడనే స్టోన్స్ మంచిగా లేవా? కనబడుతుంది ఆటోలు ఎక్కించుకోవాలి. ఓన్లీ పొద్దున్న ఆటోలు మాత్రమే ఎక్కించుకుంటాయి. మధ్యాహ్నం నైట్ 10 అయినా కూడా ఆటో దొరికింది. అందుకే ఒకటే ఆటోలో 6 కూర్చొని పోతున్నాం. మీటర్ రిక్షాలు ఉంటాయంటే ఆటోలే ఉంటాయి. మీటర్వి ఎట్లా కూర్చున్నారు? ఇరుకుటాం 1 2 3 4 కుత్తాం. మళ్ళీ నెక్స్ట్ డే మాకు దగ్గరలోనే ఇస్కాన్ టెంపుల్ ఉండే. ఫస్ట్ నేను లైవ్ పెట్టినా కదా, ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. తర్వాత రోజు అయితే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినాం. దగ్గరనే నడుచుకుంటూనే పోవచ్చు. అట్లనైతే అందరం కలిసి అయితే ఇస్కాన్ టెంపుల్కి పోయినాం. పోయి అయితే రాధాకృష్ణుల దర్శనం చేసుకొని తర్వాత కొన్ని ఫోటోలు కూడా దిగి మళ్ళీ రిటర్న్ అయినాం. ఇక్కడ చెప్పులు పెట్టుకునే స్టాల్ ఉంది. మన చెప్పులన్నీ ఒక సంచిలో వేసిస్తే టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ మళ్ళీ వాళ్ళకి తర్వాత మనం వెళ్ళేటప్పుడు ఇస్తే మళ్ళీ మన చెప్పులు మనకి ఇస్తారు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు వేరే సిస్టమ్ ఉండే, ఇప్పుడు వేరే చిన్న చిన్న కుండీలు పెట్టి తీసి మళ్ళీ అక్కడి నుంచి అయితే నడుచుకుంటా మళ్ళీ వేరే గుడికి వచ్చినాం. ఇక్కడ అయ్యప్ప, గణపతి, వినాయకుడు, నవగ్రహాలు, ఇంకా ఆంజనేయ స్వామి, శివుడు కూడా ఉన్నారు. అన్ని దేవుళ్ళు ఉన్నాయి ఇక్కడ ఒకటే కాడ. బయటకి వెళ్ళి చూసినా కానీ ఎప్పుడు లోపలికి రాలేదు. అయ్యప్ప కూడా ఉన్నారు. ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడికి వచ్చుడు. చెట్టు 2 గుళ్ళ మధ్యలో అయితే పెద్ద రావి చెట్టు ఉంది. దేవుని దగ్గర మొక్కుకొని అయితే ఇంటికి వచ్చేసినాం.